నీకిప్పుడు చాలా ఆనందంగా ఉండుంటుంది. నేను వెళ్తున్నానుగా సోనా. అవును, నిజం. చాలా ఆనందంగా ఉంది నాకు. చూడండి, నా కళ్ళలో అసలు నీళ్ళే లేవు. భుగత గ్రామం సైన్యానికి ఇకపై నేనే సేనాధిపతిని అవుతాను కదా. ఇంకా ఇంకా వీపు మీద కొరడా దెబ్బలు కూడా పడవు. కానీ ఇకపై ఈ కళ్ళకు స్వాతంత్రం గురించి కలలు రానే రావు. ఎలాంటి సంఘర్షణ ఉండదు నాకు భవిష్యత్తులో. ఇంకో విషయం కూడా ఉంది. అసలు నాకు భవిష్యత్ అనేది ఉండదు. ఆశీర్వాదం ఇవ్వండమ్మా. ఈ భూమి మీద నేను ఎక్కడికి వెళ్ళినా సరే మా అమ్మనే చూడగలగాలి. పుత్రులారా, రండి. మీ నాన్నగారు అలాగే మాతకి చివరి నమస్కారం చేయండి.
నన్ను కలవకుండానే వెళ్ళిపోతున్నావా కర్ణ? నిన్ను వెంటరమ్మని చెప్పే అధికారం లేదు కదా. తండ్రి గారి అనుమతి తీసుకునే ధైర్యం లేదు. అసలు నిజం చెప్పు, నీతో తీసుకెళ్లే ధైర్యం లేదా, లేక నా తండ్రిని అనుమతి అడిగే అధికారం లేదా నీకు? నా మార్గం అత్యంత కఠినమైంది వృషాలి. మరి నా జీవితం నువ్వు లేకుండా కఠినంగా ఉండదా? నేను వివశుణ్ణి వృషాలి. అయితే వెళ్ళడానికి ముందు ఓ దానం ఇచ్చేసి వెళ్ళు. అందరూ నిన్ను దానవీరుడంటారు కదా. సూర్యోదయం అవుతోంది వృషాలి. ప్రాణాలు అడిగినా సరే ఇచ్చి తీరాల్సిందే. జీవితం మాత్రం అడగొద్దు. లేదు, జీవితం నేనడగను. కేవలం అనుమతి అడగాలి. నీకోసం ఎదురు చూసేందుకు అనుమతి. నాకు మాటివ్వు కర్ణ. ఓ రోజు నా నిరీక్షణని అంతం చేయడానికి తప్పకుండా వస్తానని. నేను మాటిస్తున్నాను వృషాలి. మరణించడానికి ముందే మనిద్దరి నిరీక్షణ పూర్తవుతుంది. నేను తప్పక వస్తాను. పుత్ర, తండ్రి చనిపోయినప్పుడు ఏడవడం పిరికితనం కిందకి రాదు. నాకు తెలుసు బాబాయ్ గారు. నాకు ఇంకో విషయం కూడా తెలుసు. ఏ కొడుకైనా ఈ సమయంలో ఖచ్చితంగా ఏడుస్తాడు. కానీ నేను ఇప్పుడు ఏడవలేను. నా ధైర్యమే నా అసలు బలం. పుత్రులారా, మీ తండ్రి గారు చనిపోయారు కదా, మీరు ఏడవరా? మేము ఏడుస్తే అన్నగారికి ఏమనిపిస్తుందంటే మాకు తన మీద విశ్వాసం లేదనుకుంటారు. అందుకే మా విశ్వాసమే తన ధైర్యం. పుత్రులారా, మీ అపూర్వమైన ఈ బంధం మీకు ప్రతి సంఘర్షణలోనూ విజయాన్ని ప్రసాదిస్తుంది. ఏ పరిస్థితిలో ఏ శక్తికైనా మిమ్మల్ని ఓడించడం సాధ్యం కాదు.
చూసారా విదురా, నా పుత్రుల హృదయాలు వనవాసుల్లా నిర్మలమైనవి. రాజనీతిలోని కుటిలత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలవవి? అర్థం చేసుకుని తీరాలి వదిన గారు. మీ పుత్రుడు కురువంశానికి ఉత్తరాధికారి. కురు రాజ్య ప్రజల బాధ్యత అతని తల మీద ఉంది వదిన గారు. ఇంకా ధర్మం ఎప్పుడు సరళత్వంలోనే ఉంటుంది కదా వదిన గారు. అందువల్లే హస్తినాపురానికి మీ పుత్రుల ఆవశ్యకత ఉంది. ఒకవేళ ఈ బాలకుడు రాకుమారి ముందుంటే అప్పుడు తన వెంటనే లోకం నిందని విస్మరించి ఇతన్ని దగ్గరికి తీసుకుంటుంది. అప్పుడు చాలా పెద్ద అనర్థం జరుగుతుంది. ఆ కారణంగానే నేను ఇతని రక్షణ భారాన్ని మీకు అప్పగిస్తున్నాను. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఈ బాలకుడి విషయాన్ని నేను నా నోటితో ఎవ్వరితోనూ ఎన్నటికీ చెప్పను. అతిరథ మహాశయ, మీరిచ్చిన మాటని మర్చిపోయారా? మీరు హస్తినాపురం రాజకుటుంబానికి సారథయ్యారా? దేనికి ఆశపడ్డారు మీరు? నిజాయితీ నిశ్చలంగా ఉంటుంది, మరి ఆలోచనలు ప్రతిక్షణం మారిపోతుంటాయి దేవి ప్రియమద. నేనసలెప్పుడు అనుకోలేదు ఇలా పాండు మహారాజు మరణిస్తారని. అలాగే మహారాణి కుంతి హస్తినాపురానికి తిరిగొస్తారని. ఒకవేళ నాకు ఆలోచన వచ్చుంటే నేనెప్పటికీ హస్తినాపురంలో ఆశ్రయం పొందేవాణ్ణి కాదు. కానీ మరిప్పుడెలా? ఆ పిల్లవాడు యువకుడయ్యాడు. నేను నా పుత్రుడు కర్ణుణ్ణి తన ఇంటి నుంచే వెళ్ళగొట్టేశాను. ఏమైంది సహదేవా? విచిత్రంగా అనిపిస్తుందా భీమా? ఎవరో మన కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. అవును, నిజమే. హస్తినాపురంలో మన సోదరులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బాగా గుర్తుంచుకోండి, ఇవాల్టి నుంచి మనం కేవలం 5 సోదరులం కాదు. కాలుతున్న దుర్గంధం వస్తుంది.
మహారాణి మహారాణి కుంతి పుత్రా! పుత్రా! రక్షించండి, రక్షించండి! పుత్రా! కన్నా పుత్రా! రక్షించండి, రక్షించండి! రక్షించండి, రక్షించండి! పుత్రా! కన్నా ధన్యవాదాలు పుత్రా. ఇదంతా మాయ. అర్జున, భీమా, మనం మూల రాక్షసుడిని వెతికి పట్టుకోవాలి. తను చచ్చిపోతే మొత్తం ఈ మాయ అంతా కరిగిపోతుంది. ఈ రాక్షసుల నీడని చూడండి. ఒకరి నీడ మాత్రమే ఈ భూమి మీద పడుతుంది.
మనకి ఇంకొంచెం బలం అవసరం. ఎవరైనా నా పుత్రుల్ని కాపాడండి. మీ 5 సోదరులు నన్నసలు ఏమీ చేయలేరు. 5 కాదు, 6. గూఢాచారులు ఏం చెప్పారంటే వాళ్ళందరూ కలిసి అగ్నిపర్వుడిని అంతం చేశారు. వెళ్ళు. అసంభవం. పాండవులు జీవించడానికి వీల్లేదు మామయ్య. ఇక నేనే స్వయంగా వాళ్ళని వధించక తప్పదు. మూర్ఖత్వం పనికిరాదు పుత్రా. మూర్ఖత్వం పనికిరాదు. ఆ సోదరులు అగ్నిపర్వుణ్ణి అంతం చెయ్యగలిగారు. వాళ్ళని వధించడం అంత తేలికైనది కాదు పుత్రా. ఒకవేళ బలప్రయోగం పని కాకపోతే అప్పుడు కుట్రని ప్రయోగించక తప్పదు. దానర్థమా? దానర్థం నీకు త్వరలోనే అర్థమవుతుంది పుత్రా. జీవితంలో మామయ్య చెప్పిన ఒకే ఒక సిద్ధాంతాన్ని గుర్తుంచుకో. సత్యం కవచం, మరి అసత్యం శస్త్రం. ఎప్పుడైనా పరాజయం కనిపించిందంటే అప్పుడు సత్యం వెనకాల దాక్కోవాలి. అలాగే ఎప్పుడైనా అవసరం కలిసొస్తే అప్పుడు అసత్యంతో దాడి చెయ్యాలి. అర్థమైందా? మీకు అనేక ధన్యవాదాలు సజ్జనుడా. కానీ అసలు మీరెవరు? ఎవరు రక్షిస్తారో వాళ్ళని కేవలం రక్షకుడనే పిలవడానికి వీలవుతుంది. సాయం చేశారంతే, రక్షించలేదు. నేను క్షత్రియులకు సాయం చెయ్యను బాలక. వాళ్ళు తమకి సాయం చేసిన వాళ్ళని వెంటనే దాసుడిగా భావిస్తారు. మరి దాసత్వం నా స్వభావం కాదు. మేం వనవాసులం. దాసత్వాన్ని కాదు, మిత్రత్వాన్ని విశ్వసిస్తాం. చూడు భీమా, ఆఖరి సహాయం, దాని తర్వాత ఎవరి సహాయం అవసరం లేదో దాన్ని రక్షించడమే అంటారు. పెద్దన్నయ్య, అసలు మన 5 కలిసి ఆ రాక్షసుణ్ణి వధించలేమా? చెయ్యగలం, తప్పకుండా చేయగలం. కానీ ఎలా చేయగలమో అది తెలుసుకునే అవకాశం జారిపోయింది.
అందుకే మంచి పని ఏంటంటే మనం ఈయన్ని రక్షకుడుగా భావించి నమస్కరించాలి. అయితే మీరు చాలా మంచి వ్యక్తులు, లేదంటే చాలా బాగా తెలివైన వాళ్ళు. మీరు మా అన్నగారిని అవమానించకండి. మేమేం మాత్రం సహించలేం. నిజానికి ఇది అవమానం కాదు, ప్రశంస కదా. ఒకవేళ మీకు నమ్మకం కలగకపోతే మీ తల్లితో పాటు నా తండ్రి కూడా ఇటువైపే వస్తున్నారు. ఆయనకు చెప్పేయండి, మీ కొడుకు మమ్మల్ని అవమానించాడు అని. ఆయన నాకు శిక్ష విధిస్తారు. ఎందుకంటే మా అమ్మా నాన్నలు తప్ప ఇంకెవరి ఆదేశాన్ని, శిక్షని నేను పట్టించుకోను. అమ్మా, మీకేం కాలేదు కదా? తనెవరు? తను నన్ను రక్షించాడు. అతనికి చాలా అహంకారం అమ్మా. అన్నయ్యని అవమానించాడు అతను. కానీ చాలా బలవంతుడు. తను మాతో చెప్పాడు తను ఈయన పుత్రుడంట. అతిరథ మహాశయ, తను కర్ణుడా? అవును మహారాణి. మరి తను కలవకుండానే ఎందుకు వెళ్ళిపోతున్నాడు? కర్ణా, కర్ణా, కర్ణా! లేదు లేదు, నాకు విశ్రాంతి తీసుకునే సమయం లేదు. నేను మా అమ్మ కోసం కస్తూరి మృగాన్ని పట్టి తీసుకెళ్ళాలి కదా. ఏంటి, మళ్ళీ ఏదైనా కస్తూరి మృగాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నావా? నన్ను గుర్తుంచుకుంటావు కదా పుత్ర? నేను విన్న మొట్టమొదటి కథ మీరు వినిపించిందే కుంతిమాత. లేదు మహారాణి, కస్తూరి మృగాలు సూతుల చేతికి చిక్కవు కదా. కేవలం కలల్లో మాత్రమే ఉంటాయి. మరైతే మాతో తిరిగి హస్తినాపురానికి రా కర్ణా.
లేదు మహారాణి. హస్తినాపురంలో చాలా కస్తూరి మృగాలున్నాయి. అవి సూతుల చేతికి అస్సలు చిక్కవు. ఆ కారణంగానే హస్తినాపురాన్ని విడిచి వెళ్ళమని ఆదేశించారు నాన్నగారు. ప్రణామాలు. అలా చెయ్యడం సరికాదు దుర్యోధన. మనిషి జన్మ లభించడం అంటే అన్నిటికంటే పెద్ద అదృష్టం కదా పుత్రా. జీవితంలో అసలు అదృష్టమే లేకపోతే మరి జీవితాన్ని ఎలా అదృష్టంగా భావించాలి మావయ్య? ఎవరో వనవాసి ఇక్కడికొచ్చి నా తండ్రి సింహాసనం మీద అధికారాన్ని పొందితే నేను జీవితాంతం అతనికి సేవలు చెయ్యనా? ఈ అన్యాయాన్ని నేను ఎప్పటికీ సహించలేను మావయ్య. పుత్ర దుర్యోధన, ఏమిటి నీ ఈ మూర్ఖత్వం? నువ్వు చితిని పేర్చుకొని దాని మీద కూర్చున్నావా? పైగా ఇదే చితిలో నేను భస్మమైపోతాను నాన్నగారు. మావయ్య గారు, అగ్నినివ్వండి నాకు. వద్దు పుత్ర, నీ మరణం గురించి ఆలోచన అయినా సరే నాకది నరక యాతన పుత్ర. ఇది నా ఆదేశం. నువ్వు ఈ క్షణంలోనే చితి నుంచి కిందికి దిగో. నేను మరింకేం చెయ్యను నాన్నగారు. మొత్తం జీవితమంతా వాళ్ళ సేవలో గడపనా? ఆ పాండవుల సైగలకై మొత్తం జీవితాన్ని అర్పితం చెయ్యనా? లేదంటే సైన్యంలో ఒక సాధారణ సైనికుడిగా మారి ఏదైనా యుద్ధంలో మృత్యువుని పొందమంటారా? ఏంటి ఇదా మీరు నాకు ఇచ్చే బహుమానం ఉత్తరాధికారంగా? లేదు నాన్నగారు, మీరు మీ కొడుకు అలాంటి భయంకరమైన జీవితాన్ని ఇవ్వలేరు. అయితే మీరు నన్ను యువరాజును చెయ్యండి, లేదంటే నన్ను చచ్చిపోనివ్వండి. కానీ పుత్ర, నేను అశక్తుడను. అసక్తత మీ భావనే మహారాజా. అది కేవలం మీ భావనే. వాస్తవానికి అసక్తత అనే పదమే లేదు. నీకు గంగా పుత్రుడి కోపం గురించి తెలియదు శకుని. ఆయన శక్తిని నువ్వు ఇంతవరకు చూడలేదు. ఆయన ఆదేశించకుండా నేను దుర్యోధనుడిని యువరాజుగా ప్రకటించలేను. ఆదేశాలు రాజే ఇస్తాడు మహారాజా. రాజు ఇంకా ఎవరికి ఆదేశాలు ఇవ్వడానికి అధికారమే లేదు. కానీ నేనొక ఆపద్ధర్మ రాజుని శకుని. రాజ్యాభిషేకం కాలేదు కదా నాకు. సింహాసనం ఖాళీగా ఉండదు మహారాజా, ఎప్పటికీ కాదు. ఏ క్షణంలో అయితే పాండురాజు మరణించారో ఆ క్షణమే మీరు రాజైపోయినట్టు మహారాజా. ఇంకా సమయం ఉంది. మీరు మీ పుత్రుణ్ణి రక్షించుకోండి మహారాజా. ఇవ్వాలి సూర్యోదయానికి ముందే నా ప్రియమైన మేనల్లుడు దుర్యోధనుడికి యువరాజు పదవిని కట్టబెట్టండి. తర్వాత పాండవులు హస్తినాపురానికి వచ్చినా సరే వాళ్ళు ఎలాంటి హాని చేయలేరు కదా మహారాజా.
అతిరథ మహాశయ, కర్ణుణ్ణి వెళ్ళగొట్టడానికి కారణమేంటి? మహారాణి, అతని జన్మే అతని అపరాధం. సూత సమాజం కర్ణుడి సామర్థ్యాన్ని భరించలేదు కదా. దానర్థం కర్ణుడు అత్యంత సమర్థుడు. ఆ కారణంగా ప్రతిరోజు సమాజంతో తను సంఘర్షణ పడుతున్నాడు. సామర్థ్యం ఎప్పటికీ శాపం కాదు అతిరథ. మహారాణి, సామర్థ్యం స్వప్నాలను నిర్మిస్తుంది. మరి సూతులకు కలలు కనే అధికారం లేదు. కర్ణుడు శస్త్రాల్ని ధరించి యోధుడు కావాలని కలలు కంటున్నాడు. స్వప్నాల నుంచి మన సంతానాన్ని మేల్కొలపాల్సి ఉంటుంది. వాస్తవాన్ని పరిచయం చేయాల్సి ఉంటుంది. పైగా తన పుత్రుణ్ణి మేల్కొలిపే కార్యాన్ని తల్లిదండ్రులేగా చేయగలరు. ఏదో కారణంగా కర్ణుడు అడవిలో ఉండాల్సి రావటమా? మహారాణి, అగ్ని హృదయంలో ఉంటే అప్పుడు జీవితం బాగుంటుంది. కానీ హృదయమే అగ్నిలో పడిపోతే అప్పుడు మరణించాల్సి వస్తుంది. అందరూ తమ స్వస్థానాల్లో ఉండాలి కదా. అదే మంచిది కదా. కర్ణుడికి మంచి జరగడం అడవిలోనే సాధ్యం. సమాజంలో ఉన్నాడంటే అందరికీ కష్టాలు ఎదురవుతాయి మహారాణి. ఈ విషయం మహామంత్రి కూడా తెలుసు కదా. ఆశ్చర్యంగా ఉంది. అసలు కర్ణుడి తల్లి తనని ఎలా వెళ్ళనిచ్చింది? ఆ తల్లి హృదయానికి కూడా అది తీరని గాయమే. కాని తనకైతే అదే సరైంది కదా. తను హస్తినాపురాన్ని త్యాగం చేయాల్సిందే. నన్ను క్షమించు పుత్రా. ఏ తల్లికైనా తన సంతానం నుంచి దూరంగా ఉండటం మంచిది కాదు అతిరథ. నాయనా యుధిష్ఠిరా, అన్నయ్యకి ఏమిస్తున్నారమ్మా? ఒక పనిని అప్పచెప్తున్నాను నాయనా, నువ్వు చేస్తావా? లేదు, నాకైతే ఆకలేస్తోంది. ఏ పని చేయడానికి ఓపిక లేదు నాకు. మనందరం కలిసే భోంచేద్దాం. యుధిష్ఠిరా, అతిరథ మహాశయుడి పుత్రుణ్ణి తీసుకురా. తనెంతో దూరం వెళ్ళుండడు. నేను వెళ్తానమ్మా. తన చరణాలను స్మరించి సగౌరవంగా తీసుకొస్తాను. కర్ణుడు పెద్దవాడయ్యాడు. తనని వెళ్ళనివ్వడమే మంచిది. లేదు అతిరథ, ఈ లోకంలో తల్లి ఒడినే విడిచిపోయే అంత ఎవ్వరూ పెద్దవాళ్లు కాలేరు. కర్ణుణ్ణి తన తల్లికి దూరం చెయ్యకండి.
ఆగండి కర్ణ మహాశయ, ఆగండి కర్ణ మహాశయ, ఆగండి కర్ణ మహాశయ, కర్ణ మహాశయ, ఆగండి. ప్రియబాణం దారిని కట్టేసేయ్. మీరు ఈ బాణాన్ని ఎలా పట్టుకున్నారు? బాణం వేగానికి వాయువు కంపిస్తుంది, దాన్ని విన్నాను నేను. ఆశ్చర్యంగా ఉందే, నేను పిలిస్తే మీకు వినిపించలేదా? నాకు వినిపించింది, కానీ ఆగడానికి సమయం లేదు. సమయం లేదా, లేదంటే ఇష్టం లేదా? ఆదేశాలని లెక్క చెయ్యను నేను. మరి వినతి? రాకుమారులు విన్నవించుకోవడం నేర్చుకోరు కదా. విన్నవించుకోవడం మీరు నేర్చుకున్నారా? నేర్చుకున్నాను, కానీ అడవిలో ప్రవేశించి తొలి క్షణంలోనే మర్చిపోయాను కూడా. దానర్థం మీరు అడవికి రాకుమారులయ్యారా? లేదు, అడవికి సామ్రాట్టునయ్యాను. అడవికి ఉన్న ప్రత్యేకత అదే కదా. ఇక్కడ ప్రతి ఒక్క జీవి అయితే సామ్రాట్, లేదంటే మృతదేహం. మనిద్దరం అడవిలోనే నిల్చున్నాం, దానర్థం మనిద్దరం సామ్రాటులమా? లేదంటే ఇద్దరం మృతదేహాలమా? ఎక్కువ మాట్లాడతావు. నా తమ్ముడు శోణుడులాగే నీకు కూడా నాలుకకి అంకుశం లేదు. అయితే మీరు నన్ను కూడా మీ తమ్ముడుగా భావించి నా విన్నపాన్ని స్వీకరించండి వన సామ్రాట్. మా అమ్మ మిమ్మల్ని రమ్మన్నారు. అమ్మా నాన్నలైతే అడవిలో కూడా ఆదేశం ఇవ్వగలరు. పద. కేవలం మాటలే మాట్లాడతావా, లేక నీ పరిచయం కూడానా? సర్వశ్రేష్ఠ ధనుర్ధారికి పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి నా పరిచయం అర్జునుడే. నీ ధనుస్సు పై భాగం చాలా బరువుగా ఉంది, అందువల్ల నీ బాణాలు కుడివైపుకు తిరుగుతున్నాయి. సర్వశ్రేష్ఠ ధనుర్ధారివి కావాలంటే ముందు నువ్వు నీ ధనుస్సు గురించి తెలుసుకో.
మహారాజా, మహారాజా, మీరు దుర్యోధనుడికి యువరాజాభిషేకం ఎలా చేయగలరు? పాండు మహారాజు చనిపోయిన తర్వాత మనమందరం ఉత్సవాన్ని ఎలా జరుపుకుంటాం? ఇప్పుడు ఈ అవకాశం చేజారిపోతే అసలు ఉత్సవం చేసుకునే సమయం జీవితంలో ఎప్పటికీ రాదు. కానీ ఈ సమయంలో మహామంత్రి విదురుడు కూడా నగరంలో లేరు కదా. తాతగారు కూడా రథం తీసుకుని ఎక్కడికో వెళ్లారు. అఘోర సాధనలు అమావాస్య రాత్రే చెయ్యాల్సి ఉంటుంది గాంధారి. అక్కడ సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కనిపించినప్పుడే. కానీ అఘోర సాధనలు చేయడం పాపం కదా అన్నగారు. ఏమాత్రం పాపం కాదు. లేదు సోదరి, సాధనలన్నీ ఆ పరమేశ్వరుడి అనుగ్రహం సంపాదించుకోవడానికే. అఘోరీల మార్గం పరంపరకు విరుద్ధం, నిజమే. కానీ ఒక్కసారి ఈశ్వర సాక్షాత్కారం కలిగితే అప్పుడు పరంపరకు విలువే ఉంటుంది. రాకుమారుడిని అభిషేకం కోసం ఆసనం మీద కూర్చోబెట్టండి. ఇదిగో చూడండమ్మా, వన సామ్రాట్ విచ్చేశారు. ఇతను సామ్రాట్ కాదు పుత్ర. సామ్రాట్ దగ్గర చాలా దూరంగా ఉండాల్సి వస్తుంది. తనతో చాలా తక్కువ సమయం గడిపినా నాకు కర్ణుడి విషయంలో చాలా దగ్గరి అనుబంధం ఏర్పడింది. ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయే అలవాటు ఇప్పటికీ ఉందా కర్ణ? అది స్వభావం కాదు రాజమాత, అనివార్యత. తల్లిదండ్రులు వదిలేయాలని నా జాతకంలో రాసిపెట్టుంది. ప్రణామాలు రాజమాత. మరైతే అపరిచితులకు భోజనం పెట్టే అలవాటు ఇప్పటికీ ఉందా మీకు? నీకు ఆకలిగా ఉందా కర్ణ? లేదు, మా అమ్మ చెప్పారు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆకలిగా ఉందని చెప్పకూడదంట. ఎవరింటికైనా అతిథిగా వెళ్ళినప్పుడు భోజనం అడగటం మంచిది. అపరిచితుడు కాదు, అతిథి. రా, నువ్వు మాతో పాటు భోజనం చెయ్యి.
ఇప్పుడు నేను బాలకుణ్ణి కాదు రాజమాత, అలాగే మీరు కూడా సన్యాసిని కాదు. బాలకులకు ఇక సన్యాసులకు జాతిభేదం ఉండదు మాద్రి. వన సామ్రాట్, ఈ సామాన్య జనులకు మీతో పాటు భోజనం చేయడానికి అనుమతిస్తారా? అనుజ్ఞ ఇవ్వండి కుంతి మహారాణి. లేదు కర్ణ, నువ్వెక్కడికి వెళ్ళడం లేదు. నువ్వు ఉండాల్సింది హస్తినాపురంలోనే. నేను వనంలో నివసించాలని నిర్ణయించుకున్నాను. ఇంక నేను హస్తినాపురంలో ప్రవేశించలేను రాజమాత. నన్ను క్షమించండి. నువ్వు హస్తినాపురాన్ని త్యజించావు కర్ణ. కానీ హస్తినాపురం నిన్ను త్యజించలేదు. సంబంధం రెండు పక్షాల నుంచి ఉండాలి. ఒకే వైపు నుంచి అయితే విడిపోతుంది. మరి నేను హస్తినాపురంతో సంబంధాన్ని నా వైపు నుంచి వదిలేశాను. కానీ వాస్తవానికి మీ పుత్రులకు రాజయ్యే యోగ్యత ఉంది. ఏ రోజున వాళ్ళు రాజ్యం చేస్తారో నేనప్పుడు తప్పకుండా మా నాన్న దగ్గర అనుమతి తీసుకొని తిరిగొస్తాను. ధర్మరాజు హస్తినాపురానికి యువరాజు కాబోతున్నాడు. మహారాజా, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ముందు ఒక్కసారి ఆలోచించండి. నేను బాగా ఆలోచించాను గాంధారి. నిర్ణయం తీసుకోవడానికి ముందే ఆలోచించాను నేను. దుర్యోధనుడి జననం దగ్గర నుంచి ఇవాల్టి వరకు కేవలం ఒక్కటే ఆలోచించాను నేను. కానీ ఇప్పుడు ఆచరణలో పెట్టాల్సిన సమయం. ఆగు ధృతరాష్ట్ర.
దుర్యోధనుణ్ణి యువరాజుగా అభిషేకించడానికి వీల్లేదు. పాండు మహారాజు జ్యేష్ఠ పుత్రుడు యుధిష్ఠరుడు ఇంకా జీవించే ఉన్నాడు. కానీ మహారాజా, మొదలైపోయిన యజ్ఞాన్ని మధ్యలో ఇలా ఆపడంలో అర్థమేమిటి మహారాజా? ఈ యజ్ఞాన్ని ఆరంభించే అధికారం నీకు లేదు కదా ధృతరాష్ట్ర. ఈ సింహాసనం మీద నీకు అధికారం లేదు. ఒకవేళ యజ్ఞం ఆరంభమైతే గనుక అప్పుడు యుధిష్ఠరుడికి యువరాజ్యాభిషేకం జరిపించు. కానీ మహారాజా, మీ అనుజుడు మరణించిన తర్వాత మీరే కురువంశానికి సామ్రాట్టు కదా మహారాజా. ప్రాణప్రతిష్ఠ చెయ్యకుండా ఆలయంలో విగ్రహానికి కూడా అధికారం రాదు ధృతరాష్ట్ర. రాజ్యాభిషేకం జరగకుండా నువ్వసలు ఎలా రాజువయ్యా? నాన్నగారు, ఆలోచించకండి, నాకు అభిషేకం జరిపించండి. ధృతరాష్ట్ర, అలాంటి అనాచారం చేస్తే అప్పుడు నేను బలప్రయోగం చేయాల్సి వస్తుంది. మీరు హస్తినాపురం సింహాసనానికి అంకితమయ్యారు మహామహిమాన్విత. మీరు సింహాసనానికి వ్యతిరేకంగా బలప్రయోగం చేస్తారా? గాంధార రాజా, నేను భగవంతుడైన పరశురామ శిష్యుణ్ణి. గంగా శంతనుల యొక్క పుత్రుణ్ణి. నా సామర్థ్యానికి ఆహ్వానం పలకొద్దు. నేను కురువంశాన్ని రక్షిస్తానని ప్రతిజ్ఞ కూడా చేశాను. నేను అన్యాయం జరగనివ్వను. చూడు ధృతరాష్ట్ర, నాకు హస్తినాపురాన్ని నీ నుంచి రక్షించుకోవాల్సి వస్తే నేను దానికి సిద్ధంగా ఉన్నాను. నిర్ణయం తీసుకో ధృతరాష్ట్ర. మహారాజా, అందరూ వెళ్ళండి. నేను ఏకాంతంలో తాతగారితో హస్తినాపుర యువరాజు గురించి చర్చించాలి. కర్ణ, మీ నాన్నగారి దగ్గర నేను అనుమతిని తీసుకుంటాను. అతిరథ, మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. మీ పుత్రుడికి మాతో పాటు హస్తినాపురానికి రావడానికి అనుమతినివ్వండి. తప్పకుండా మహారాణి. ఒకవేళ కర్ణుడు రాకుమారులకు సారథిగా ఉండడానికి సిద్ధమైతే నేను తనని అనుమతిస్తాను. నా రథంలో కూర్చునే రాకుమారులు మాటి మాటికి రథం నుంచి పడిపోతున్నారు నాన్నగారు. మీరు చూశారు కదా. అయితే నువ్వు సారథివి కావద్దు. నా పుత్రుల్ని నీ అనుజులుగా భావించి వాళ్ళ రథాన్ని నడుపు.
నాకు నమ్మకం ఉంది. నువ్వు నీ రథం నుంచి నీ అనుజుల్ని ఎప్పటికీ పడిపోనివ్వవు. వసంతోత్సవం రోజున నేను నీ రథంలో ప్రయాణిస్తాను. అలాగే స్వయంగా నిన్ను పరీక్షిస్తాను. ఖచ్చితంగా వసంత పంచమి రోజున జరగబోయే పరీక్ష నాకు మహామహిమాన్వితునికి అదృష్టంలో రాసిపెట్టుంది. మరి దానికోసమైనా హస్తినాపురానికి తిరిగి వెళ్ళడం అనివార్యం. రాకుమారులు ఓ సూతుడికి అనుజులుగా మారేంత అసమర్థులు కారు. కానీ ఒకవేళ వాళ్ళకి మిత్రులుగా మారే సమర్థత ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కింద పడరు మాత. మహారాణి, అమ్మా 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 వృషాలి, మీరు ఈ వార్తని విన్నారా లేదా? అన్నయ్య తిరిగి వచ్చేస్తున్నారు. ఏమిటి, కర్ణుడు తిరిగి వచ్చేస్తున్నాడా? అసలు ఇది ఎలా సాధ్యమైంది? కర్ణుడు శాశ్వతంగా హస్తినాపురాన్ని విడిచిపెట్టి అడవిలో నివసించడానికి వెళ్ళిపోయాడు కదా. అదంతా నాకు తెలీదు. వామనుడికి కొంతమంది పిల్లలు వచ్చి ఈ విషయం చెప్పారు. పదండి అమ్మా, త్వరగా వెళ్ళి అన్నయ్యకి స్వాగతం పలుకుదాం. పదండి. ఇంత ఘోరమైన అన్యాయమా తాతగారు? అన్యాయం కాదు, ధర్మం ఇది. ధర్మమా? కాదు తాతగారు, ఇదసలు ధర్మం అనేది ఎలా అవుతుంది? నేను కురువంశానికే జ్యేష్ఠ పుత్రుడను. ఆ సింహాసనం మీద నాకే అధికారం ఉంది తాతగారు. నా రాజ్యాభిషేకం సమయంలో విదురుడు నా సామర్థ్యం గురించి ప్రశ్నించాడు తాతగారు. మరప్పుడు తన మాటని ఎలా విన్నారు మీరు? మీరప్పుడు నాకు అన్యాయం ఎలా జరగనిచ్చారు తాతగారు? ఎందుకు? ఒక నేత్రహీనుడైన వ్యక్తికి రాజ్యాభిషేకం చేయడానికి వీల్లేదు. నీకీ విషయం స్పష్టంగా తెలుసు కదా. హస్తినాపురంలోని సమస్త ప్రజలు నిన్ను రాజు రూపంలో ఎప్పటికీ స్వీకరించలేరు. కానీ నాకసలు ఏ లోపం ఉంది తాతగారు? ఒక్క ముష్టిఘాతంతోనే నేను ఓ ఏనుగుని కూడా చంపేస్తారు కదా తాతగారు. నా కణ కణంలోనూ కళ్ళున్నాయి నాకు. ఎదురుగా ఉన్న వ్యక్తి యొక్క శ్వాస గతిని బట్టి చెప్పేస్తాను అతని మనసులో ఏ ఆలోచనలున్నాయి అని. శస్త్ర విద్యలోనూ శాస్త్రాల్లోనూ పారంగతుడినయ్యాను నేను స్వయంగా. ఈ నేత్రహీనతను అధిగమించడానికి అత్యధిక సామర్థ్యాన్ని అలాగే అర్హతల్ని కూడా సంపాదించుకున్నాను నేను. అయినా నేను రాజుని కాలేకపోయాను. మరి ఇది అన్యాయం కాదంటారా? చందనం కర్రలు సర్వోత్తమమైనవి కదా, కానీ యజ్ఞంలో మాత్రం సమిధలే వేస్తారు కదా. నీకు రాజువయ్యే యోగ్యత లేదు. ఇదే ధర్మ విధానం, అలాగే పరంపరకి మర్యాద. నేను మొత్తం నా కలలన్నిటినీ నా పుత్రుడి జీవితంతోనే నిక్షిప్తం చేశాను తాతగారు. మళ్ళీ మీరు ఇంకొకసారి నాకు అన్యాయం చెయ్యకండి. కానీ యుధిష్ఠరుడు కురువంశానికి జ్యేష్ఠపుత్రుడు, ఇది నిజం కాదా? సింహాసనం మీద తనకే అధికారం ఉంది. మీరన్నట్టు ఒకవేళ అర్హతలు సామర్థ్యాలే ఎవరైనా రాజు కావడానికి అంతిమ ప్రమాణాలైతే గనక తాతగారు, మరి మీకు నమ్మకం ఎలా కలిగింది ఆ పాండుపుత్రుడికి దుర్యోధనుడి కంటే అధిక సామర్థ్యం ఉందని? తను అడవిలో పుట్టి పెరిగాడు తాతగారు. తనకి సామాజిక అనుభవం లేదు, అలాగే గురువులు పరీక్షించలేదు. మీరసలు ఎలా నమ్మకం పెంచుకున్నారు ఆ పాండుపుత్రుడు యుధిష్ఠరుడే యువరాజు కావడానికి యోగ్యుడనే? మీరు ఖచ్చితంగా నా విషయంలో పక్షపాతం చూపిస్తున్నారు తాతగారు.
పదే పదే మీరు నాకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. అర్హత సామర్థ్యం పరీక్షల్ని దుర్యోధనుడు కూడా ఇవ్వలేదు కదా ధృతరాష్ట్ర. ఒకవేళ అర్హత సామర్థ్యమే రాజు కావడానికి మొట్టమొదటి అంతిమ ప్రమాణాలైతే తాతగారు, ఇక మీరే నిర్ణయించండి. ఇద్దరు రాకుమారుల మధ్య పోటీని ఏర్పాటు చేయండి తాతగారు. తర్వాతే నిర్ణయిద్దాం ఎవరవుతారో ఈ హస్తినాపురికి యువరాజు. నువ్వు సరిగ్గా చెప్పావు నాయన. కానీ ఇద్దరు రాకుమారులు చిన్నపిల్లలు. వాళ్ళిద్దరూ అసలు గురుకులానికి వెళ్ళలేదు, జ్ఞానాన్ని పొందలేదు. అజ్ఞానంతో కూడిన పోటీ వల్ల ఏంటి లాభం? ఈ రోజున ఇద్దరు రాకుమారులు సామర్థ్యాన్ని ఇంకా జ్ఞానాన్ని పొందుతారో ఆ రోజునే జరుగుతుంది ఇద్దరి మధ్య పోటీ. అప్పుడు వాళ్ళ అర్హతల ఆధారంగా హస్తినాపురం కొత్త రాజుని నియమించుకుంటుంది నాయన. ఇప్పుడు నువ్వు వెళ్ళి పాండుపుత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకు. నీ ప్రియమైన తమ్ముడి కొడుకులు వాళ్ళు. మహారాణి కుంతికి 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 మహారాణి కుంతికి. జాగ్రత్తగా చూడు దుర్యోధన, వాళ్లే ఆ సోదరు. వాళ్ల వల్లే నీకు యువరాజుగా పదవికి అభిషేకం జరగలేదు. వాళ్ల వల్లే. అసంభవం. కాలి కట్ట మీద పిట్టలు ఎప్పటికీ వాలవు. కర్ణుడి హృదయం క్షత్రియుల చేష్టలతో మండిపోతుంది. తనిప్పుడు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు? లేదో, కర్ణుడు ఏ క్షత్రియుడికి స్నేహితుడిగా మారలేడు. మహారాణి కుంతికి జై! మహారాణి కుంతికి జై! పుత్ర, శత్రువుని మించిన శిక్షకుడు ఎవరూ ఉండరు. శత్రువు శక్తిని గురించి తెలుసుకో. నీ శత్రువే స్వయంగా నీకు తనని ఓడించే మార్గాన్ని చూపిస్తాడు. మరి వీళ్ళు, ఈ సోదరులు నీకు శత్రువులు. వాళ్ళు ఎప్పటికీ నీ విషయంలో అన్యాయమే చేస్తారు పుత్రా. మహారాణి కుంతికి జై! మహారాణి కుంతికి జై! ప్రణామాలు మామగారు. తమరు సుఖంగా ఉండాలి తల్లి. మహారాణి కుంతి. తపస్సులకు ఇచ్చే ఆశీర్వాదం ఎందుకు ఇవ్వలేదు మామగారు? నేను సన్యాసినిగానే ఉండడానికి మీరు నాకు అనుమతినివ్వలేదు. కర్తవ్యమే జీవితానికి ఒకే ఒక పరమార్థమైనప్పుడు
అప్పుడు మొత్తం జీవితమే తపస్సు అవుతుంది తల్లి. వాస్తవానికి నీ తపస్సు ఇప్పుడే ఆరంభం అవుతుంది తల్లి. నన్ను క్షమించండి మామగారు. మీ మనవడిని కాపాడలేకపోయాను నేను. విధివశాన జరిగిన దాన్ని నీ తల మీద వేసుకోవద్దుకుంటే ప్రణామాలు మహారాజా. కళ్యాణమస్తు. హస్తినాపురంలోకి నీకు స్వాగతం కుంతే. ప్రాపంచిక సుఖాలు నీకు ఇక్కడ లభించకపోవచ్చు కుంతే, కాని నీకు అలాగే నీ పుత్రులకు సకల సౌకర్యాలు తప్పక లభిస్తాయి ఇక్కడ. నువ్వెప్పటికీ సంతోషంగా ఉండాలి కుంతి. రాయిని పగలగొడితే ఏ విధంగా రత్నాలు లభిస్తాయో అదే విధంగా ఘోరమైన దుఃఖంలో నాకు సుఖం లభించింది. ఆ 5 కొడుకులు వచ్చారు ఇవాళ నా దగ్గరికి. ఎక్కడున్నారు నా పాండవులు? పుత్రులారా రండి. మీ పెదనాన్నగారికి, పితామహులకి, పెద్దమ్మకి నమస్కరించండి. కళ్యాణమస్తు పుత్రులారా. రండి పుత్రులారా. అన్నిటికంటే ముందు మీరు మీ తండ్రి గారి అస్థికల్ని నిమజ్జనం చేయడానికి వెళ్ళాలి. కర్ణ, రథాన్ని రథశాలలో పెట్టిరా వెళ్ళు. కర్ణ, ఇవాళ నువ్వు పాండుపుత్రుల్ని రక్షించి రాజకుటుంబానికి ఇంకో ఉపకారం చేశావు. అవును మహామహితాత్మ, పదే పదే తలుచుకుంటూ ఉంటే ఆ విషయం బాగా గుర్తుంటుంది. జ్ఞానులు అలాగనే చెప్తారు. మొత్తం సమాజమంతా పరస్పరం ఉపకారం చేసుకుంటూనే ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి తనకి విధాయకమైన పనులు చేస్తూనే ఉండాలి. అదే ఉపకారం. ఎలాగంటే భవనంలోని ఇటుకలన్నీ తమ తమ స్థానాల్లో దృఢంగా ఉండి భవనానికి ఓ ఆకారం ఇచ్చినట్టుగా. అయినా సరే భవనమంతమంతా దాని కలశంలోనే ఉంటుంది కదా. ఏ రోజున భూమిలో కూరుకుపోయినా ఆ రాయి కలశంగా మారుతుందో అప్పుడు మీ ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటాను నేను. ప్రణామాలు.
पूर्वेर्भिर्यत्र न पूर्वे అమ్మ ఆదేశం ఏంటంటే ఇవాళ నుంచి ఎప్పటికీ మీ ఇష్టమే మాకు ఆదేశం అవుతుంది. ఇవాల్టి నుంచి మీ సుఖమే మాకు ఇష్టమవుతుంది. విన్నావా నాయనా? ఇక పాండుపుత్రుల ప్రతి కోరికని హస్తినాపురం తీరుస్తుందట. కేవలం ఒకే కోరిక ఉంటుంది ఈ వనవాసులకి, హస్తినాపురం సింహాసనం మీద అధికారాన్ని పొందడం. ఇక్కడ ఉండగలిగితేనే అప్పుడు అధికారం లభిస్తుంది కదా. దుశ్శాసన, మన సోదరులు అడవి నుంచి వచ్చారు. వాళ్ళకి ఎలా స్వాగతం పలకాలంటే ఈ హస్తినాపురం వాళ్ళకి ఇల్లుగా కాదు, కారాగారంలో అనిపించాలి. అర్థమైందా దుశ్శాసన? నన్ను చంపాలనుకుంటే ఇలా కొట్టడం మంచిది కాదు. ఒకవేళ చనిపోవాలని కోరుకుంటే అప్పుడు దీన్ని మించిన మంచి మార్గం లేదు. ఏ క్షత్రియుడైనా చూశాడంటే నీకు ఖచ్చితంగా మరణం ముంచుకొస్తుంది. అందరూ చచ్చిపోయే వాళ్లే కర్ణా, కానీ ఎవరైతే ఓటమిని ఒప్పుకుంటారో వాళ్ళకి జీవితమే మృత్యువుగా మారుతోంది. నీ చేతులు ఆ రథం పగ్గాల్ని పట్టుకున్నప్పుడు అప్పుడు నీ స్థానంలో ఎవరో ఒకరు ధనుస్సుని ధరించి యుద్ధం చేయాల్సిందేగా. నాకు ఆనందంగా ఉంది వృషాలి. నా ఈ పరాజయం నీకు ప్రేరణ అయ్యింది. ఏంటి, నిజంగానే నేను జీవితం ఓడించేసిందా? నన్ను నా జీవితమేమీ ఓడించలేదు వృషాలి. మహామహితాత్ముడి దౌర్భాగ్యమే నన్ను విజయుణ్ణి చేసింది. దాని అర్థమేంటి? ఆచారాలను పాటిస్తారు మహామహితాత్ముడు భీష్ముడు. పిడుగు పడేటప్పుడు అది అన్నిటికంటే ఎత్తైన చెట్టు మీదే పడుతుంది. ఇప్పుడు మహామహితాత్ముడు భీష్ముడి మీద నా నిశ్చయం పిడుగుపాటై పడుతుంది. ఏ రోజున మహామహితాత్ముడు నా రథం నుంచి పడిపోతారో, క్షత్రియుల్లో అత్యంత సమర్థుడైన వ్యక్తి తన స్థానం నుంచి పడిపోతాడు. మరి ఆ రోజున ఏం నిరూపితమవుతుందంటే మన సూతుల సామర్థ్యం క్షత్రియుల కంటే తక్కువేం కాదని.
వీళ్ళందరూ మీ పూర్వీకులు. వీళ్ళ సత్యం, వీళ్ళ సామర్థ్యం, వీళ్ళ ధర్మం మీకు మార్గదర్శనం చేస్తాయి. గుర్తుంచుకోండి, ఇతిహాసం సర్వోత్తమ శ్రోత్ర జ్ఞానం. ఎంత విశాలంగా ఉంది ఈ భవనం. ఈ భవనం ఇంత విశాలంగా ఎందుకుంది పితామహ? ఎందుకంటే మీకు కూడా ఇందులో స్థానం ఉండాలి కదా. కానీ అమ్మేం చెప్పిందంటే మన హృదయం విశాలంగా ఉంటే మనకి విశాలమైన భవంతులు అవసరం లేదని. యథార్థం చెప్పావు అర్జున. ప్రేమతో ఎవరి హృదయమైనా సరే విశాలంగా మారిపోతుంది. ఇకపై అదే మీ 5గురి పని. మేము ఆ స్థానాన్ని తప్పకుండా సంపాదించుకుంటాం పితామహ. ఎందుకంటే ఇప్పుడు మేము కేవలం 5గురమే కాదు, 105 మందివి. కానీ అన్నయ్య, నాకైతే మిగతా 100 మంది కనిపించట్లేదు కదా. మిగిలిన 100 మంది సోదరులు మీకోసం ఎదురు చూస్తున్నారు భీమా. నేను దుశ్శాసనుడిని. పితామహ, మీరు ఆజ్ఞాపిస్తే మేము మా సోదరులకు వాళ్ళ స్థానాలను చూపించమా? వెళ్ళండి పుత్రులారా, హస్తినాపురంలో మీ స్థానాలను నిర్మించుకోండి. దయచేయండి. అన్నయ్య దుర్యోధనుడు మీకోసం ఎదురు చూస్తున్నారు. పైగా మీకు స్వాగతం పలకడానికి ఆయన ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. రండి రండి, దయచేయండి. చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లున్నాయి. మా ప్రియతమ బాబాయ్ గారు మరణించారన్న వార్తను విని చాలా దుఃఖించాము. మీరందరూ వారి ఆశ్రమంలోనే ఉండేవారు కదా? తప్పకుండా మీ అందరికీ కూడా దుఃఖం కలిగి ఉంటుంది. ఆయన మా తండ్రి గారు దుర్యోధన. అవును అవును కుంతిపుత్ర, మా సోదరులందరం మీ నాన్నగారి విగ్రహాన్ని తయారు చేయించాము. రండి, మీ నాన్నగారి విగ్రహానికి నమస్కరించండి. ఇదేం పిచ్చి పని దుర్యోధన? పిచ్చి పని? జ్యేష్ఠ కుంతిపుత్ర, ఈ విగ్రహం మీ నాన్నగారిది.
5 విగ్రహాలని చేయించడానికి మొదలు పెట్టాం మేము. కానీ తర్వాత ఆలోచించాం, ఒకవేళ ఒక విగ్రహానికి ముఖం లేకపోతే అప్పుడు మీరందరూ మీ తండ్రుల ముఖాలను ఊహించుకుంటారు కదా. చెప్పండి, స్మరించుకున్నారా? నిజానికి మీ అందరికీ తండ్రి ఎవరో అదసలు ఎవరికీ తెలియదు కదా కుంతి పుత్రులారా. అలాగే మాద్రిపుత్రులు మా తండ్రి పరిచయాన్ని పొందాలని కోరికగా ఉందా దుర్యోధన? ఆగు భీమా. తండ్రి పరిచయం పుత్రుడి వ్యవహారమే అవుతుంది. అన్నయ్య నిజమే చెప్పారు. మా వ్యవహారంతోనే మా తండ్రి గారి పరిచయం అవుతుంది. అన్నయ్య దుర్యోధన, నువ్వు ఖచ్చితంగా అర్జునుడివే. నాతో చుట్టరికం కలుపుకోవద్దు. నా తండ్రి కురువంశానికే సామ్రాట్ ధృతరాష్ట్రుడు. మీ అందరి జన్మల విషయంలో కేవలం కథలే విన్నాం. అందుకని హస్తినాపురం సింహాసనాన్ని మీరు చూసే సాహసం చెయ్యొద్దు. దాని మీద మీకెప్పటికీ అధికారం లభించదు. మేము ఆక్రమించడానికి వచ్చిన సేనలం కాదు, మీ సోదరులం దుర్యోధన. పైగా రాజ్యం, అధికారం ఏదో గర్వం కాదు, ఓ ఉత్తమమైన బాధ్యత. సింహాసనం స్వయంగా సుఖాలు పొందడానికి కాదు, ప్రజల సుఖానికి ఆధారం అవుతుంది. మనలో ఈ విషయం ఎవరికి బాగా తెలుస్తుందో వాళ్ళనే యువరాజు గారు నిర్ణయిస్తారు. మరప్పుడు అసలు పోటీతో పనే ఉంది. సంతానం తన తండ్రి మొహం చూసి జన్మించరు, జన్మించాక ముఖాన్ని చూస్తారు. మరందువల్లే ఎవరు తన పేరుని, ప్రేమని పిల్లలకిస్తారో వాళ్లే తండ్రి అనిపించుకుంటారు. మా వంశం విషయంలో ఎలాంటి సందేహము లేదు. నువ్వు ఈ విషయాన్ని గనక గుర్తిస్తే అప్పుడు నువ్వు మా 5 సోదరుల కంటే ఎక్కువ శక్తివంతుడు అవుతావు దుర్యోధన. లేదంటే మన కుటుంబం, మన వంశం బలహీనపడిపోతుంది. Yeah.
భీష్మ పితామహుల్ని వసంత పంచమి రోజున రథం నుంచి పడగొట్టడం సూచనే అవుతుంది మొత్తం క్షత్రియులందరూ పడిపోవడానికి. కానీ నువ్వు భీష్మ పితామహుల్ని రథం నుంచి ఎలా పడగొడతావు? ఆగు సూర్యపుత్ర కర్ణ. కథలు వినిపిస్తున్నాయి. నువ్వు క్షత్రియులందరికీ తలమానికమైన దిగ్గజాన్ని రథం నుంచి పడగొట్టడానికి పథకం వేస్తున్నావట. నేను మొత్తం క్షత్రియులందర్నీ వాళ్ళ స్థానాల నుంచి పడగొడతానని ప్రతిజ్ఞ చేశాను. ప్రతిజ్ఞ చేయడానికి ముందు ఏదైనా ప్రణాళిక వేశావా? ప్రణాళికలు పిరికి వాళ్ళు వేసుకుంటారు, కానీ శూరులు వీరులు మార్గాన్ని ఎంచుకుంటారు. అదే చెప్పారు కదా మీరు పెదనాన్న.